గుడ్ జాబ్ కిటీ, గుడ్ జాబ్. ఇదెలా ఉంది? బాగా తిరుగుతుంది కదా? ఇదిగో నీకు కూడా తీసుకో. గోల్ కీపర్ రెడీ. అమ్మా నా తల తిరిగిపోతుంది. అమ్మ మళ్ళీ తగిలింది. ఎండలో నిలబడి టైన్ అయిపోతున్నాను. అందరు కొట్టేసావు బని. గోల్ సూపర్ గా వేసావు, శబాష్. ఇంకా ఇంతసేపు? వస్తుంది వస్తుంది. రే సన్నిగా, నీకేమైనా బాకీ ఉన్నానా? ఇంతలా కొడుతున్నావా? సారీ రా హనీగా, నీ మొహం చూస్తే కొట్టాలనిపిస్తుంది నాకు. నిద్రొస్తోంది. అసలు ఎంత బోరింగ్ గా ఉన్నారు మీరు. ఎప్పుడు చూసినా ఫుట్బాల్ ఆడతారా? అయితే క్రికెట్ ఆడదామా? వద్దు, మాల్ కి వెళ్దాం. అక్కడ మనం గేమ్ జోన్ లో బౌలింగ్ చేద్దాం. జరగరా, నేను చేస్తా. ముందుగా నేనే ఆడతాను. ఈ ఆట చాలా బాగుంటుంది. ఏంటి అర్థమైందా? నువ్వు కిడ్ సెక్షన్ లో ఆడుకోరా. బౌలింగ్ పెద్దవాళ్ళు ఆడుకునే ఆటరా. అవును, అక్కడికి వెళ్తే నన్ను ఎవరు కొట్టరు కూడా. నువ్వు అక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. పాలు బాటిల్ పట్టుకున్న వాడితో కూడా ఓడిపోతావు నువ్వు. అవునవును, మేము ఊరు నుంచి వచ్చాం. మరి నువ్వు అక్కడే మాల్లో పుట్టి పెరిగావు. మళ్ళీ మొదలెట్టారు. మాటలెందుకు, కాంపిటీషన్ పెట్టుకుందామా? ఎప్పుడు చూసినా మీకు కాంపిటీషనే. మనం అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఇంతమంది ఫన్నీ క్యారెక్టర్స్ తో వెళుతున్నాం, బాగా ఎంజాయ్ చేద్దాంలే. సన్నీ, నువ్వు ఓవర్ చేయకు. ఇతరులని ఇలా హేళన చేయడం మంచిది కాదు. ఏంటి అర్థమైందా? ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకోలేరు. సాయంత్రం చూసుకుందాం. వీళ్ళేంటి ఇంకా రాలేదు? భయపడ్డారనుకుంటా. అర్థమైందా? మనం ఎందుకు వెయిట్ చేయాలి? లోపలికి వెళ్దాం పదండి. వచ్చేసాం. నాకు చాలా మజా వస్తుంది. ఇలా దూకి చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. బనీ, నా జంప్ ని చూడు. హై జంప్. వావ్ హనీ, నువ్వు బాగా చేస్తున్నావు. మీరు నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. కిట్టి, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. బాయ్ హనీ. బాయ్. స్టార్ట్. అరే రే హనీ, జాగ్రత్త. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అని కాస్త కళ్ళకు పని చెప్పరా? అవే కదా వాడలేకపోతున్నాను. ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను. ఏంటి అర్థమైందా? ఇదిగో నేను వస్తున్నాను. సహాయం చేయమంటే ఇలా బంతి తిప్పినట్టు తిప్పుతావేంటే? వదలు. తల తిరుగుతుంది. వదలు. తల మాత్రమే తిరుగుతుందా? ఇప్పుడే బాడీ కూడా తిరుగుతుంది. అని ఆగు.
నిజంగా నువ్వు డాంకివే, అర్థమైందా? హా, నాకు చాలా బాగా మజా వస్తుంది. హే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? సారీ. నా ముందే నా కిట్టిని ఏడ్పిస్తారా? ఏయ్, ఆడపిల్లతోనే మీ వేషాలు. దమ్ముంటే నాతో పెట్టుకోండి. ఓకే, నీ కోరిక ఎందుకు కాదనాలి? వీళ్ళకి నా తడక చూపించాల్సిందే. లెట్స్ గో బన్నీ. గుడ్ జాబ్ కిట్టి, గుడ్ జాబ్. ఇదెలా ఉంది? బాగా తిరుగుతుంది కదా? ఏయ్, ఇదిగో నీకు కూడా తీసుకో. ఇప్పుడు నీ వంతు తీసుకో. రే మీరు, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అన్నా నీకేం కాలేదుగా? పదండి, హాస్పిటల్కి వెళ్దాం. రే ఇంకాసేపు ఆడుకుందాం. రండి రండి. ఈ పిల్లలాట అయిపోతే బౌలింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా? ఆ, ఇప్పుడు నీ వంతేనురా. స్టార్ట్ చేద్దామా? రే డాంకీ, నువ్వు ముందు టాస్ వేయరా. కనీసం అందులోనైనా గెలవచ్చు కదా మీరు. కమోన్ జోదార్, వీళ్ళకి నీ తడాకా ఏమిటో చూపించు. ఈ బాల్ తో ఆ బాటిల్ ని పడగొట్టాలి, అంతే కదా? ఇది నా చేతి నుంచి రావడం లేదు ఏమిటి? వాడు మన వైపే వస్తున్నాడు. పదండి పారిపోదాం. స్ట్రైక్, మనం గెలిచాం. అవునా? ఓ నో, డిస్క్వాలిఫైడ్. జారుడు బండ మీద ఆడుకునే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతాయిలే. నన్ను చూసి నేర్చుకోండి ఎలా ఆడాలో. ఇప్పుడు నా టాలెంట్ చూడండి, ఏంటి అర్థమైందా? నా వేళ్ళు ఇరుక్కుపోయాయి. చిలకెంత ఫన్నీగా ఉన్నాడు. నన్ను గాడిద గాడిద అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నన్ను చూసి నేర్చుకో ఎలా ఆడాలి అని. ఇది బొంగరం కాదురా, తాడు చుట్టి నేల మీద వదలడానికి. నాకు తెలుసులే గాని నువ్వు నోరు మూసుకో. ఓ నాయనో, నా వైపే వస్తుంది. అమ్మ నా కాలు. అమ్మా, నొప్పి ఇంత గట్టిగా తగిలిందే. వీడు ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాడు. మేము వదిలిపెట్టము. సారీ, కావాలని చేయలేదు. నిజాలు మాట్లాడితేనేమో కోపాలు వస్తాయి. అమ్మా, అలసిపోయాను. ఇవన్నీ మీలాంటి ఊరోళ్ళు ఆడుకునే ఆటలు కావు. వెళ్ళి అష్టాచెమ్మ ఆడుకోండి. ఇదిగో నువ్వు తెగ రెచ్చిపోతున్నావు, అర్థమైందా? ఇవన్నీ కాన్సంట్రేషన్ మీద ఆధారపడి ఉంటాయి. మీ దృష్టి అంతా తినే వాటి మీదే ఉంటుంది. నీ ఒక్కడికే ఉంటుంది మరి కాన్సంట్రేషన్. ఇప్పుడే చూపించాను కదరా. ఒక్క గేమ్ గెలవగానే
నిన్ను నువ్వు హీరోని అనుకోకే, అర్థమైందా? సనీ మనమిద్దరమే ఫైనల్ మ్యాచ్ ఆడదాం, అది కూడా కళ్ళకి గంతలు కట్టుకుని. ఆ? చూద్దాం ఎవరు గెలుస్తారో అని. నిన్ను నిద్రలో కూడా ఓడించగలన్రా. బన్నీ, నువ్వు కళ్ళు తెరిచి ఆడినా కూడా నన్ను ఓడించలేవురా. హా, ఇప్పుడు బన్నీ వంతు. బన్నీ వాళ్ళ ముందు పరుగు తీగరా బాబు. ఏమైంది? ఎవరు మాట్లాడడం లేదేంటి? ఏయ్, మనం గెలిచాం, హే. బన్నీ నువ్వు గెలిచావు. ఏ నువ్వు సాధించావు. రేయ్ డాంకీ, ఏమైందిరా? పిల్లల ముందు ఓడిపోయావు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ పనిచేయదు, అర్థమైందా?